నాగరాజు కూడా ఒక అహంకారంతో, ఆధిపత్య ధోరణితోటి, స్వార్థంతో నాగరాజును బలి తీసుకున్నాడు. నాగరాజు బలి తీసుకున్నాడు సాయికృష్ణ మీద ఇంకేమన్నా కేసులుంటే ఆ కేసులను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కోర్టులో హాజరుపడితే జైల్లో ఉండేవాడు, లేదా జైలు నుంచి బయటికి రాకుండా చేసే సెక్షన్లుంటే అలా పెట్టిన అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఆయనను కొట్టి చంపడం, చంపిన డెడ్ బాడీ కూడా లేకుండా చేయడం, కనీసం తల్లి బూడిదనన్న దిమ్మన్న కూడా అందుబాటులో ఇప్పటికీ పెట్టకపోవడం చూస్తే నాగరాజు ఏ స్థాయిలో రౌడిజాన్ని ప్రదర్శించాడో. ఇప్పటి వరకు లాకప్ డెత్తులు చాలా జరిగినాయి, కానీ ఎక్కడ లాకప్ డెత్ జరిగినా కనీసం ఆ రోజు డెడ్ బాడీ, 2 రోజులు డెడ్ బాడీ కనిపించేది, జరిగిపోయేది. కానీ ఇక్కడ డెడ్ బాడీ లేకుండా పోవడం, 4 రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడ ఆ డెడ్ బాడీని వేశారో, ఎక్కడ తగలబెట్టారో అనేది కూడా ఇప్పటివరకు బయటికి రాకపోవడం చూస్తే, అంటే రౌడీజాన్ని అరికట్టే పేరుతో నాగరాజు ఏ స్థాయిలో రౌడీజానికి పాల్పడ్డాడో ఇది ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇది పక్కా పోలీస్ యంత్రాంగంలో ఉండబడే ఒక నాగరాజుకు ఇది వర్తిస్తుంది. నేను పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రౌడీజాన్ని అరికట్టాలి, చట్టపరంగా మీరు అరికట్టండి, కఠిన శిక్షలు పడే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ మీ చేతిలోనే చట్టం ఉండే విధంగా, మీరే చట్టం అనే విధంగా, మీరు వేసిన శిక్షలే ఫైనల్ అయ్యే విధంగా ఎక్కడ వ్యవహరించరాదని. అట్లా వ్యవహరిస్తే ఇప్పుడు రౌడీజానికే నేనే గొప్ప రౌడీని అని చెప్పుకునే నాగరాజు ఇప్పుడు ఎక్కడున్నాడో, భవిష్యత్తులో అట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్న ఏ పోలీసులైనా అక్కడనే ఉండాల్సి వస్తుంది అనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇకపోతే నేను ఈ విషయంలో వాస్తవానికి ఏ ప్రభుత్వంలోనైనా సరే పోలీసులు తప్పులు చేస్తే, ఏ ప్రభుత్వంలోనైనా సరే పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే, పోలీసులే చట్టం అన్నట్టుగా ప్రవర్తిస్తే ఆ పేరు సహజంగా ప్రభుత్వాల మీదకి వస్తుంది. పోలీసులు చేసే మంచి చేసినా అది ప్రభుత్వానికి వస్తుంది. పోలీసులు చట్టాన్ని ధిక్కరించి అతి చేసినా అది ప్రభుత్వం మీదనే పడుతుంది. ఇక్కడ నాగరాజు చేసిన పొరపాటు రౌడీజానికి తగ్గట్టుగా ఉంటే దాన్ని అరికట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేయడం అనేది, అంటే పోలీసులు చేసిన నేరాలను మేము కప్పిపుచ్చుకోలేము, మేము సమర్థించలేము. పోలీసులు చట్ట పరిధిలో సేవలు అందిస్తే వాళ్లకు మేము గౌరవిస్తాం. కానీ చట్టాన్ని ధిక్కరించి రాజ్యాంగం మాకు వర్తించదు, చట్టం మాకు వర్తించదు అని చెప్పి ఎవరన్నా విర్రవీగితే మేము మౌనంగా ఉండలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దిష్టమైన సంకేతాన్ని పంపడమే సిట్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం అనే విషయం మేము భావిస్తున్నాం. బహుశా ఎక్కడ కూడా గతంలో పోలీసులు చేసిన నేరాల మీద, పోలీసులు చేసిన గత లాకప్ డెత్తుల మీద సిట్ ఏర్పాటు చేసిన సందర్భాలు నాకైతే గుర్తులేవు. ఇక్కడ సిట్ ఏర్పాటు చేయడాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పోలీసులు ప్రజల పక్షాన ఉంటే, చట్టాన్ని గౌరవించి సేవలు అందిస్తే, చట్ట పరిధిలో నేరాలను నియంత్రిస్తే వాళ్ళను గౌరవిస్తాం. కానీ చట్టాన్ని ధిక్కరించి మనుషుల ప్రాణాలతో చెలగాట మాడితే మాత్రం మేము అంగీకరించాం, వాళ్ళకు శిక్షలు పడతాయని చెప్పి ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు సిట్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశమని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని మేము స్వాగతిస్తున్నాం, దాన్ని సమర్థిస్తున్నాం. మరెక్కడ ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇది కొంత పరిష్కారం చూపెడుతుందని చెప్పి, నాగరాజు లాంటి ఒక రౌడీలాగా ఎవరు కూడా ప్రవర్తించకుండా ఈ సిట్ పరిధిలో కొంత ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం.